ఏమే పిల్ల ఓ తెలంగాణ కోళ్ళ ఇటు చూడు నేను వచ్చిన గుత్తి వంకాయ నక్కని. అక్క ఏందక్క గిట్లొచ్చినావు? నువ్వు మాట్లాడతావా? మాటలు వస్తాయా నీకు? "ఆ, అత్తే అత్తే నాకెందుకు రావు మాటలు? ఎందుకు వచ్చిందంటే నీకు ఓ విషయం చెప్పాలి. ఇంత అందంగా ఉండేదాన్ని వంకరకి ఎందుకు అయ్యిందో. ముందుగాలి అందరు మంచిగుర్రా? అంత పైలంగానే ఉందా? మస్తు ఉన్నాం అక్క. మాకేంది మంచిగా వీడియోస్ తీసుకుంటున్నాం. మంచిగా మా ఫ్రెండ్స్ గిట్ట సపోర్ట్ చేస్తున్నారు. అంతా మస్తు ఉంది. చెప్పు నీ బాధ ఏందో. నువ్వు వద్దంటే ఆగుతానా? వచ్చిందే చెప్పనీకి ఈను. ఇంత చక్కగా ఉండేదాన్ని మంచిగా లడ్డుగా ఇట్లా ఎందుకు ఎన్నో చెప్తాను. సరే కనుక నువ్వు గట్ట చిన్నగా మాట్లాడకి నా పానం ఆగమాగమవుతుంది. చెప్పు ఏమైంది? చిన్నగా ఎందుకు మాట్లాడుతున్నానంటే నాతో అవుతలేదే చెల్లి. ఫస్ట్ నేను అందంగానే పుట్టా, బాగానే పుట్టా. ఆ 2 కళ్ళు వేసుకొని మంచి ముక్కు వేసుకొని ఆ పెదాలు వేసుకొని. కాకపోతే వాళ్ళని వీళ్ళని ఎగ్గులు పెట్టి అంటే వంకాయలు పెట్టి ఇట్టయ్యా. గది ఏందక్క ఎగ్గులు పెట్టినవా? ఎవరిని ఎగ్గులు పెట్టావు? టమాటీలు తీయగా ఉంటాయని, ఆలుగడ్డలు లడ్డుగా ఉంటాయని, ఉల్లిగడ్డలకి పొర ఎక్కువ అని, చింతపండు మరీ పుల్లగా ఉండిద్దని, గుమ్మడికాయ నువ్వు గుండ్రంగా ఉంటావని ఎంకరిచ్చా. వాయమ్మని గది ఎందుకు అట్లా చేసినావు? తప్పు కదనే మరి. అబ్బవర్షి నువ్వుకో. అయిపోయింది అయిపోయింది. వచ్చినా చెప్పినా ఇంకేంది? గట్లా కాదక్క. ఇప్పటికే నేను చాలామంది ఇష్టపడరు, చెదరొచ్చిన వాళ్ళు తినరు అది ఇది అని అంటారు. మరి ఇప్పుడు ఎట్టనే లో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. నన్ను కూడా తింటారులే నా పాజిటివ్స్ తెలిస్తే. వాయబ్బో జర చెప్పరా అదే అయ్యిందో. వచ్చిందే చెప్పనికి. నన్ను తింటే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, షుగర్ లెవెల్స్ మంచి కంట్రోల్లో ఉంటాయి, మళ్ళా అరుగుదల మంచిగా అయ్యింది అంతే. సరే అక్క ఎట్లానో వచ్చినావు కదా, నా ఛానల్ గురించి చెప్పేసి. వాయమ్మో టిక్కులాడి. సరే చెప్తాను. ఓ పోరగాళ్ళు పడిపోతుర్రా? నేను చెప్తున్నా మంచి చదువుకోర్రి. మంచి చదువుకొని పెద్ద పెద్ద నౌకర్లు కొట్టాలా. మీ బాపులాడ రక్తాలు చెందుతున్నారు మిమ్మల్ని చదువునికి. మా ఆంధ్ర పద్మాని, తెలంగాణ వర్షితాని సపోర్ట్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ చేయుర్రి. ఇంకదేదో ఉండిద్ది సబ్స్క్రైబ్ చేయుర్రి. సరేనా టిక్కులాడి? అక్క సరే అక్క, థ్యాంక్ యూ సో మచ్.